నమస్తే, నా పేరు స్వప్న. న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి వేదికగా అత్యాధునిక అగ్నిమాపక వాహనాలు, విపత్తుల ప్రాణ రక్షక బోట్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విపత్తుల శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడి. తాడేపల్లిగూడెంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో అనే కాన్సెప్ట్ తో పాలన చేస్తుందని ఎద్దేవా. విశాఖ కేజీహెచ్ భావనగర్ వార్డు ప్రాంతంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘాటోస్ కేఫ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్. విశాఖ ఏబిఎన్ కార్యాలయం వద్ద వైసీపీ నగరాధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం. వైసీపీ నాయకుల భార్యలను దూషించిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోని పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 33.25 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక అగ్నిమాపక వాహనాలు, బోట్లు, ఇతర రక్షణ పరికరాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు ముందుండి సాయం చేసిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కు ఉందని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, అందుకు అనుగుణంగా అగ్నిమాపక శాఖను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అమరావతితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హైరైజ్ భవనాల నిర్మాణం పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికతను మరియు పరికరాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో అనే కాన్సెప్ట్ తో పాలన సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ తో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ 6, సూపర్ 7 హామీలు మోసాలుగా తేలిపోయాయన్నారు. చంద్రబాబు హామీల పత్రం చెత్తబుట్టలోకి చేరిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో మెజారిటీ వాటా నేరుగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లోకే చేరిందన్నారు. కానీ చంద్రబాబు గత 2 ఏళ్లలో చేసిన 3.52 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వ పథకాలన్నింటినీ రద్దు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. వచ్చే ఏడాది నుంచి తాను పాదయాత్ర చేపడతానని, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపించడం ఖాయమని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రాష్ట్రాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనిస్తే ఈరోజు మనకు కనిపించేటివి ఏమిటి అని అంటే, సూపర్ 6లు అన్నాడు, సూపర్ 7లు అన్నాడు. ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారి సంతకము, ఈయన సంతకము, ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చినారు. త్రికరణ శుద్ధితో మేము ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తూ ఉన్నాము, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినారు.
అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో ఒక బైబిల్ కిందనో ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ మన హయాంలో జరిగితే ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరును బీజేపీ శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏబిఎన్ అధినేత రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు వెళ్లి నిరసన తెలియజేయడంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, పత్రికా స్వేచ్ఛను అపహాస్యం చేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. మావిగన్ పేరును వైసీపీ అధినేత జగన్ తెరపైకి తీసుకురావడానికి ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంపై విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఏమి చేయాలో తెలియదు, అందుకు ఏదో ఒకటి ప్రాబ్లమ్ క్రియేట్ చేద్దాము అనే ఉద్దేశంతో కొత్తగా తెర మీదగా తీసుకుని వచ్చారు మావీ గన్ అంట. అదేందో మావీ గన్ను నిజంగా కూడా నేను మొన్న చూపించాను మీకు అందరికీ. ఆ మావీ గన్ను ఏంటి అనేది నాకు ఎక్కడ అర్థం కాలేదు. మా ఫ్రెండ్ని అడిగితే అతను పంపించింది ఏంటంటే ఒకవేళ పొరపాటున అది మావీ గన్ అని చెప్పేసారేమో, ఇది వాడ్కా గన్ అని చెప్పి ఆ వాడ్కా గన్ను పంపించారు. సో అది అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఇష్యూ రేస్ చేయడం గురించి, తర్వాత పత్రికల్లో ఇంత దారుణంగా రాస్తారో అనేది కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ మర్నాడు ఆ పత్రికలో, సాక్షి దినపత్రికలో అసలు మావీ గన్ని చాలా ప్రజలు ఎంతో అసలు అత్యంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఆ పెద్ద పెద్ద అక్షరాలతోటి రాయటము, ఇది నిజమా కాదా అని చెప్పి నేను కొంతమందిని అడగటము, ఇది వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ పాపం వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ నేతల మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు జుగుప్సాకరమని రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేయలేక నేతల భార్యలను కించపరిచేలా వీకెండ్ కామెంట్స్ రాయడం జుగుప్సాకరమన్నారు. ఆ రాతలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రౌడీ మూకలని సంబోధించడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల అరాచకానికి రాధాకృష్ణ మద్దతు తెలపడం సిగ్గుచేటని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అంతులేని దోపిడీ, విశాఖలో 5,000 కోట్ల రూపాయల భూదోపిడీని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. పత్రిక అధిపతి మాట్లాడిన మాటల్ని మరి మీరు ఖండించవలసిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఈ సాంప్రదాయం కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీకు ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు? తిరిగి పైపెచ్చు మీరు వచ్చి ప్రజాస్వామ్యం మీద దాడి అంటారా? మీ కొడుకు వచ్చి మా ఇంటికి ఎంత దూరం, మీ ఇంటికి ఎంత దూరం అని చెప్పి అని బెదిరిస్తారా? ఏంటిది? మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన వరకు వస్తారు, వచ్చి ఆయన ధర్నా చేస్తాడు వెళ్ళి అదే ఆఫీసులో ముందు, అదే ఆఫీసు ముందు కూర్చొని. ఇప్పుడు వచ్చి దాన్ని ఖండించవలసిన అవసరం లేకుండా తిరిగి ఇవాళ చేయడం తప్పునే అంటాడు. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ? భార్యలకి మరి తోడపడిన చెల్లికి మరి లేదా వ్యత్యాసం? విశాఖ ఎండాడ, సాగర్ నగర్, మధురవాడ ఐటీ సెస్ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్మికుల భద్రత ధ్యేయంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. MK1 మరియు బూరుగుపల్లి, సాగర్ విల్లాల వద్ద జరుగుతున్న భవన నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడిన మంత్రి యజమానులు కల్పిస్తున్న కనీస వసతులు మరియు సౌకర్యాలపై ఆరా తీశారు. భవన నిర్మాణ ప్రాంతాల్లో కార్మికుల రక్షణకు సంబంధించి అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనే అంశాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్మికుల సంక్షేమ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రితో పాటు
ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవాల మల్లికార్జునరావు, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావు, విశాఖపట్నం జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మహిళలకు కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రధానంగా వైసీపీని, ఆ పార్టీ నేతల భార్యలను రాధాకృష్ణ దూషించడాన్ని తప్పుపట్టారు. సంస్కారం లేకుండా మహిళలను రాధాకృష్ణ కించపరచడంపై మండిపడ్డారు. రాధాకృష్ణ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తమ ఆందోళన కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వాస్పల్లి గణేష్ కుమార్, 41 వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకి ప్రజల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఆమోదం తెలుపుతూ ఉన్నారని దుగ్ధతో ఏదో రకంగా దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ నీచాతి నీచంగా, అంటే పిచ్చకి పరాకాష్ట అంటారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని, మహిళల్ని కూడా అందరినీ కూడా కించపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఈ సమాజంలో ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకునే జర్నలిజం విలువని కాలరాస్తూ ఎప్పటిలాగే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడికి తొత్తుగా ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు, చిలక పలుకుల పేరుతో అసభ్యంగా ఎంతో అహంకారంగా వ్యవహరించే ఏబిఎన్ రాధాకృష్ణ తనలోని ఆ పిచ్చిని, పరాకాష్ని మళ్ళీ బయట తీసి, అహంకారాన్ని బయట తీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఈరోజు అందరూ కూడా ఖండిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎంపీఎం శ్రీభరత్, ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 2.39 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వారు ఘనంగా ప్రారంభించారు. 52, 89, 90 వార్డుల పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిర్మించిన వార్డు కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, మహిళా భవనాలను వారు ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎంపీ భరత్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలే ధ్యేయంగా వార్డుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. అండి, ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం ఆల్రెడీ కొన్ని చేశాము, ఇంకా కొన్ని చేయబోతున్నాము. మామూలుగా సాధారణంగా రాజకీయ నాయకులు ఏంటి అంటే సమాజం ఎట్లా ఉందో దానికన్నా ఒక 5%, 10% కన్నా అభివృద్ధి చేయాలనే ఆలోచన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్ళాను. ఎక్కువ మంది ఆలోచించరు. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉండిపోతే మాకు వాళ్ళు ఓట్లు కంటిన్యూస్గా వేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కొన్ని వెనకబడి ఉన్న ప్రాంతాల్లో చూస్తే అక్కడ నాయకులు గెలుస్తూ ఉంటారు, కానీ అక్కడ అభివృద్ధి జరగదు. కానీ ఇక్కడ ఈ కొద్ది కార్యక్రమాలు వాళ్ళు పొద్దున్న చూస్తే అక్కడున్న స్థానిక ప్రజలు ఆరోగ్యం బాగుండాలి అని పార్కులు డెవలప్ చేయడము, అండ్ ఆ పార్కులో కూడా సైంటిఫిక్గా ఆలోచించి ఎట్లాంటి ఫ్లోర్ మెటీరియల్ పెడితే, ఇప్పుడు చాలామంది మనం అంటున్నాం, మన చెప్పులు వేసుకుని మార్బుల్ ఫ్లోర్లో నడవడం వల్ల మనకి గ్రౌండ్ నుంచి రావాల్సిన గ్రౌండింగు మన శరీరానికి అవసరమైనది మనకి రావట్లేదు. ఇట్లాంటి మెటీరియల్ ఏదైతే గ్రావెల్లో మట్టితో వాళ్ళు కానీ వాకింగ్ పాత్రలు చేయగలిగితే అండ్ వాళ్ళు చెప్పులు తీసేసి అక్కడ నడిస్తే వాళ్ళకి ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ వస్తాయి. మన ఆంధ్ర పార్లమెంటు సభ్యులందరితో కలిసి అమరావతి సాధనలో, అమరావతి చట్టబద్ధత కల్పించడంలో వారు కూడా కీలకంగా వ్యవహరించి సభలు అయినాక విశాఖ వచ్చిన తరుణంలో మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో
అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవానికి వారు విచ్చేశారు. ఏదైతే ప్రజలకి వారి అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం, అందులో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందుంటుంది. ముఖ్యంగా మన ప్రాంతం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే అండర్ పాసెస్ కానివ్వండి, ఎన్ఐడి ఫ్లైఓవర్, ఎన్ఎస్టిఎల్ నుంచి సింహాచలం వెళ్ళేటువంటి రహదారి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మనకు ఉండేటువంటి కొత్తపాలెంకి ఇచ్చేటువంటి రహదారి విస్తరణకు కానీ ఆ ప్రతిపాదనలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. త్వరలో ఏవైతే పెద్ద ఎత్తున మనము ప్రాధాన్యత ఇవ్వాలో ఆ అంశాలకి పెద్దపీట వేస్తూనే ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా స్థానికంగా సామాజిక భవనాలు కావచ్చు, అదేవిధంగా పార్క్స్ కావచ్చు, ప్లే ఫీల్డ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేస్తూ వస్తున్నాం. మహావిశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 44 వార్డులో 94 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు విస్తృతంగా కల్పించారని చెప్పారు. కోట్లాది రూపాయలను వెచ్చించి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో విశాఖ అత్యంత కీలకమైన ప్రాంతమన్నారు. ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా ప్రభుత్వం కల్పిస్తుందని విష్ణుకుమార్ రాజు తెలియజేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 44వ వార్డులో కేవీ స్కూల్ నుంచి మహారాణి పార్లర్ వరకు 80 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో దానికి పునర్నిర్మాణం గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 94 లక్షల రూపాయలతోటి పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండే విధంగా, అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్, కంఫర్ట్ ఉండే విధంగా ఇది జీవీఎంసీ వారు శాంక్షన్ చేశారు. ఇది చేసిన తర్వాత పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా కూడా పాట్ హోల్స్ ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి, ఇన్కన్వీనియన్స్ ఉంది అని చెప్పిన వలన ఇది శాంక్షన్ ఇదివరకు జరిగింది. ఇప్పుడు నిర్మాణము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కోయిలాడు వెంకటేష్, అట్లాగే జనసేన నాయకులు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి పేరు పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సాయాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 మంది లబ్ధిదారులకు 9,87,512 విలువైన చెక్కులను ఆమె అందజేశారు. సాలూరు పట్టణం సహా పాచిపెంట, మొంటాడ మండలాలకు చెందిన పలువురు బాధితులకు ఆయా అనారోగ్య సమస్యల చికిత్స నిమిత్తం ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపద సమయంలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా ఇస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. తమకు ఆర్థిక సహాయం అందజేసినందుకు లబ్ధిదారులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ విధిగా వైద్యుల సూచనలు పాటించాలని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాధిక అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలలు దగ్గర పడుతున్న కొలది ఎటువంటి ఆందోళనకు గురికాకూడదని గర్భిణీలకు సూచించారు. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలన్నారు. చక్కెర విలువలు పెంచే సపోటా, అరటి పండ్లు అధికంగా తీసుకోరాదన్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి నిపుణులైన వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటిస్తూ మందులను వాడాలన్నారు. దీనివలన గర్భంలో బేబీ పెరుగుదలతో పాటు గర్భిణీ ఆరోగ్యం కూడా బాగుంటుందని డాక్టర్ రాధిక తెలిపారు. ప్రసవానంతరం కూడా నవజాత శిశువు, బాలింతలు వైద్యుల సలహాల మేరకే ఆహారం తీసుకోవడం, మందులు వాడాలన్నారు. గర్భవతులుగా ఉన్నప్పుడు చాలా మందికి బీపీ, షుగర్ లెవెల్లు అమాంతంగా పెరుగుతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆందోళనకు గురికాకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ మందులను వాడితే ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేశారు. వైద్యుల సలహాలు పాటిస్తే సుఖప్రసవంతో పాటు తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లోని సివియర్ పిఏహెచ్ గురించి కొంచెం తెలుసుకుందాం.
ఇది మనం జనరల్గా మామూలుగా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బీపీ నార్మల్గా ఉండాల్సిన దానికన్నా తక్కువగానే ఉంటుంది. అది నార్మల్గా మంచిది కూడా, బేబీకి బ్లడ్ సప్లై అది బాగుంటుంది అన్నమాట. కొంతమందికి ఇప్పుడు పీసీఓఎస్ అది ఎక్కువ ఉండడం వల్ల, బరువు ఎక్కువగా ఉండడం వల్ల, అది కాకుండా ప్రెగ్నెన్సీలో ఏంటంటే వెయిట్ గెయిన్ విపరీతంగా రావడం, కొంతమందికి స్వతహాగా ఉంటుంది. అది కాకుండా తినేది ఎలా తినాలో అనేది కౌంట్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. నెలకి 2 కేజీల కన్నా ఎక్కువ పెరగకూడదు. అలాంటిది మోర్ దెన్ 5 కేజీస్ ఒకసారి ఎక్కడైనా పెరిగినట్టు అనిపించినా, కాళ్ళ వాపు అది ఏమైనా వచ్చినా సరే డాక్టర్ని అప్పటి వరకు మేము బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నామండి, బీపీ చెక్ చేయిస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళి బీపీ చెక్ చేయించుకుంటా, ఇట్ షుడ్ బి అంటే ఎలా ఉండాలంటే 120/80 నార్మల్ బీపీ కదండి. ప్రెగ్నెన్సీలోని ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 3 months అలాగా అయ్యేసరికి బీపీ 90/60కి అలా తగ్గుతుంది, లేదా 110/70కి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ సైన్సే. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీకి బాగుంటుంది. కానీ 120/80 ఉంది, నార్మల్గానే ఉంది అనుకోవచ్చు, లేదా 140/90 కదా ఇది బాగానే ఉంది అని మటుకు అనుకోకూడదు. డాక్టర్ని సంప్రదించడం, డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం, బీపీ టాబ్లెట్స్ ఇస్తే వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. కేజీహెచ్ భావనగర్ వార్డు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఘాటోస్ కేఫ్ రెస్టారెంట్ ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఘనంగా ప్రారంభించారు. సెర్ఫ్ ఆధ్వర్యంలో డిఆర్డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కేఫ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అరకు కాఫీ, మిల్లెట్ కేఫ్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెందుర్తి మండలానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు బైలపూడి లక్ష్మి ఈ కేఫ్ ను నిర్వహిస్తామన్నారు. కేజీహెచ్ కు వచ్చే రోగులు మరియు వారి సహాయకులకు తక్కువ ధరకే నాణ్యమైన శుభ్రమైన ఆహారం ఇక్కడ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, కేజీహెచ్ అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. నీట్గా అద్భుతంగా మా పీడీ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా వాణి మేడం గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అని భావించి ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే బాటలో మా పీడీ గారు కొంతమంది మహిళలకు, ఒక 4-5 మహిళలకి ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఒక రెస్టారెంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో కేజీహెచ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెస్టారెంట్ నీట్గా ఉన్నాం కాబట్టి చాలా మంచిగా యూజ్ చేసుకోవడంతో పాటు తక్కువ రేటుకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పక్క ఆర్థికంగా ఎదుగుతూ మరో పక్క ప్రజలకు కూడా సర్వీస్ చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇది గవర్నమెంట్ మరియు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటివి ఉంటే చాలా మంచిది. సో ఇంకా రానున్న రోజులు ఇంకా అన్ని హాస్పిటల్లో కూడా ఈ విధంగా పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి మా పీడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మా ప్రెమిసెస్లో ఈ ఘాటోస్ కేఫ్ అనేది స్టార్ట్ అవడం ఈరోజు చాలా శుభసూచకంగా అనిపిస్తోంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పేషెంట్తో పాటు అంటే వాళ్ళందరికీ ఆసుపత్రిలో వాళ్ళకి ఇవన్నీ భోజన సౌకర్యాలన్నీ ఉంటాయి. వాళ్ళతో పాటు వచ్చే అటెండెంట్లు చాలామంది ఉంటారు. వారికి కొంతవరకు సుభోజనం కొంచెం కాపాడుతోంది. మిగిలిన సార్లు చాలామంది కాఫీ తాగాలనో, లేకపోతే డ్రింక్ తాగాలనో, సోడా తాగాలనో అనిపించవచ్చు. కాకుండా ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలం. సో అందుకని వారికి అందరికీ ఉపయోగకరంగా వీళ్ళు ఇక్కడ పెట్టడం ఇది డెఫినెట్గా పబ్లిక్కి చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది కూడా స్ట్రాటజిక్ పాయింట్, చాలా వార్డులకు మధ్యలో ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుందని. కాకుండా వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ విజయనగరంలో వాటిలో అన్నీ పెట్టున్నారు. అది ఆల్రెడీ వాళ్ళ క్వాలిటీ అంతా ఎష్యూరెన్స్ అన్నీ అయిపోయింది. అక్కడ కూడా ఇది పెద్దగా క్లిక్ అయిన ఇది. యలమంచిలి నియోజకవర్గంలో వంట గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో గ్యాస్ డీలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీలర్లను ఆదేశించారు. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడకుండా కట్టడి చేయాలని సూచించారు. వలస కార్మికుల సౌకర్యార్థం అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో 5 కేజీల గ్యాస్ సిలిండర్ను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే కోరారు. వినియోగదారులు తమకు వచ్చే ఓటీపీలను డీలర్లకు సకాలంలో అందజేస్తే గ్యాస్ పంపిణీ మరింత వేగంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కమర్షియల్ మరియు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజయ్ కుమార్ హితవు పలికారు. దయచేసి
గ్యాస్ కొరత ఎక్కడా లేదు. దయచేసి గ్యాస్ కొరత లేదు, మీరు కంగారు పడకండి, అన్నెసరీగా స్టాక్ చేసుకోకండి, అన్నెసరీ ఇది చేసుకోకండి. గ్యాస్ కంటిన్యూస్గా వస్తూ ఉంది. ఈ రోజు బుక్ చేస్తే రేపు కాదు ఎల్లుండ మీకు నార్మల్గా ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా అక్కడ డెలివరీ బాయ్ కనుక ఏదన్నా ఇది చేస్తే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు ఇంటిమేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా క్లారిటీగా చెప్తున్నాం. లేదా గ్యాస్ డీలర్ని అప్రోచ్ అవ్వండి, గ్యాస్ డీలర్కి కంప్లైంట్ ఇవ్వండి. గ్యాస్ డీలర్లు మేము మాట్లాడాము, గ్యాస్ డీలర్లు 100% దాని మీద చర్య తీసుకుంటారు. మీరు అనవసరమైన కన్ఫ్యూజన్, మీ కన్ఫ్యూజన్తో ఇంకొకరిని బ్లాక్ మార్కెట్లు అవి చేసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వం చాలా సీరియస్గా తీసుకొని భారతదేశంలో గ్యాస్ కొరత లేకుండా చేస్తుంది. ఇది ఒకటి. 2, కమర్షియల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇస్తానే ఉన్నాం కానీ ఎక్కడ కూడా తగ్గించింది లేదు. దయచేసి ఎవరైనా ఆ బూచి చూపించి రేట్లు పెంచుకొని అలా చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైనా మీకు కష్టం వస్తే చెప్పండి, అంతేగాని గ్యాస్ దొరకట్లేదు కాబట్టి రేట్లు పెంచేస్తున్నాం, ఫుడ్ రేట్లు పెంచేస్తున్నాం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇది కూడా ప్రజలు గమనించాల్సిందే. ఏదన్నా ఉంటే మీరు అవసరమైతే డీలర్ దగ్గరికి వెళ్తే డీలర్ ఆ పర్టికులర్ ఏరియాకి ఎన్ని కమర్షియల్ సిలిండర్లు ఇచ్చారో కూడా లెక్క క్లియర్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎప్పుడు కూడా ఒక 3 సిలిండర్లు ఉంటే ఒకటే సిలిండర్ వాడతారు కానీ 3 సిలిండర్లు వాడరు. ఒక సిలిండర్ సేఫ్ సైడ్లో పెట్టుకుంటారు, ఒక సిలిండర్ వాడుకుంటారు, ఒక సిలిండర్ ట్రాన్సిట్లో ఉంటుంది. డబుల్ సిలిండర్ ఎవరో ఇంట్లో ఉన్నా కూడా ఒక సిలిండర్ సేఫ్ సైడ్లో పెట్టుకుని ఒక సిలిండర్ వాడతారు కానీ 2 సిలిండర్లు వాడరు. వాస్తవానికి భారతదేశంలో అవసరానికన్నా మించి సిలిండర్లు ఉన్నాయి, ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ అండి. ఇందులో ఏదన్నా ఎక్కడన్నా తేడా వస్తే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు. కూటమి నాయకత్వం ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి వేదికగా అత్యాధునిక అగ్నిమాపక వాహనాలు, విపత్తుల ప్రాణరక్షక బోట్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విపత్తుల శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడి. తాడేపల్లిగూడెంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో అనే కాన్సెప్ట్ తో పాలన చేస్తుందని ఎద్దేవా. విశాఖ కేజీహెచ్ భావనగర్ వార్డు ప్రాంతంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘాటోస్ కేఫ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్. విశాఖ ఏబిఎన్ కార్యాలయం వద్ద వైసీపీ నగరాధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం. వైసీపీ నాయకుల భార్యలను దూషించిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.